జూబ్లీ హిల్స్, ఇంకొక రోజున బంజారా హిల్స్, ఇంకో రోజున ఇంకొక కాలనీ, ఒకేసారి 10 ఏరియాల్లో పెడతారు. అంటే ఒకే రైతు పెట్టడు, ఆ ఏరియాకి దగ్గర ఉన్న వాళ్ళతో పెట్టిస్తున్నారు. ఇది మంచి బెనిఫిట్ కదా. ఇక్కడ ఎందుకు పెట్టించరు? ఒకసారి వెళ్ళి చూసిరండి అక్కడికి. నేను ఇదివరకు కూరలు అట్టా కొనుక్కునేవాడిని హైదరాబాద్ లో, అక్కడ చాలా తక్కువకి వస్తాయి. ప్లస్ రైతే అమ్మినప్పుడు, ఇప్పుడు ఇదివరకు రైతు బజార్ లో చంద్రబాబు గారి మీద మంచి పేరు ఎందుకు ఉండేది నాకు మొదట్లో బాగా గుర్తు. రైతు కాదు అని ఎలా గుర్తు అంటే సింపుల్, నేనే స్టోరీలు కూడా రాసాను అప్పుడు సిటీ కేబుల్లో ఉన్నప్పుడు. ఈ బిగినైన్ ఏది రైతు బజార్, అప్పుడు ఎట్లాగుంటది, రైతు అంటే ఎట్టగానే పెట్టచ్చు అంటే అప్పట్లో రైతు బజార్ లో రైతే అమ్మేవాడు, లేదా రైతు బంధువులు ఎవరైనా వచ్చి అమ్మేవాడు. వాళ్ళు ఎట్టుంటది, కేజీ కావాలి అంటే ఆ తర్వాత ఇంకో గుప్పిడి వేస్తాడు రైతు. ఒక గుప్పిడి తగ్గించి కొలత కూడా జాగ్రత్తగా చూస్తున్నాడంటే అది వ్యాపారి. అంతే, కరెక్టే. మొదటి దశలో ఉన్న రైతు పోయి వ్యాపారి అయ్యాడు. రైతు బజార్లు నాశనం అయిపోయినాయి. ఒకప్పుడు రైతు బజార్ అంటే చంద్రబాబు గుర్తు, చంద్రబాబు పేరు ఎందుకు పోయింది, ఆ తర్వాత రైతు బజార్లు పోయినాయి, అది పోయింది. ఇదే చంద్రబాబు 2014-19 వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు కదా, రైతు బజార్ ఎందుకు బాగు చేసుకోడు ఆయన? వ్యాపారస్తులు నడుపుతున్నారు, అది వచ్చి మరో మార్కెట్ అయింది. అంతే, ఇంకా రైతు బజార్ కూరగాయల మార్కెట్ కి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ మార్కెట్, అంతకు మించేం లేదు. ఇది ఎలాగ ప్రయోజనం? నువ్వు అదేమంటే ఏంటి, రైతు బజార్కి ఇదివరకు ప్రభుత్వం పెట్టే ఖర్చు మానేసింది, మీరే సంపాదించుకోండిరా అన్నారు. మీరే సంపాదించుకోండిరా అంటే వ్యాపారస్తులు పిలిచారు, కథం అయిపోయింది. అట్లాగా ఇప్పుడు నువ్వు దాన్ని అలా కాకుండా ప్రభుత్వం నుంచి లారీలో పట్టురా, నువ్వు సప్లై, లేదా ఆ వెహికల్స్ లో తీసుకొచ్చి సప్లై. ఒక ఆల్టర్నేటివ్ లేకపోతే సరే, తాత్కాలికంగా దీంతోనే ఓట్లు అంటే అదేదో అంటారు కర్ణుడి చావుకి ఉన్న కారణం. అట్లాగా జగన్ నాశనంలో ఎన్ని కారణాలే పట్టించుకోకపోవడం. మీరు ఎందుకు ఆలోచించట్లేదో అర్థం కాదు నాకు. సూపర్ హిట్, సూపర్ 6 వాస్తవానికి సినిమాల్లో ఉండేవి ఇలాగా మా ఫంక్షన్స్. ఏది ముందుగానే వీళ్ళు సినిమా హిట్ అయినా ఏదైనా చేసేసేవారు వాళ్ళు, సక్సెస్ మీట్లు, అభినందన సభలో సక్సెస్ మీట్లు. ఇప్పుడు ఆ ట్రెండ్ ఏమన్నా తీసుకొచ్చారా? సూపర్ 6 మేము హిట్ చేసేసాం అని చెప్పి ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఓకే ఒక 2 ఏళ్ళు వదిలేశారు, వాటిని మర్చిపోవాలనే ప్రయత్నం. అనంతపురంలో జరిగిన సభ వెనక ఏంటి రాజకీయ కోణం? వీళ్ళకి ఎవరో గానీ చాలా తెలివైన ఈవెంట్ మేనేజింగ్ సంస్థ, వాళ్ళు ఏంటంటే టిప్స్ ఆళ్ళేస్తున్నారు. వీళ్ళకేం ప్రచార పిచ్చక్కువ ఉంటుంది కాస్త. 24 గంటలు టీవీలో కనబడాలి, పేపర్లో కనబడాలి, నిమిషానికి అన్నీ మాట్లాడుకోవాలనే ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. దాన్ని ఆడెవడో బాగా సొమ్ము చేసుకుంటున్నాడు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ. ఇప్పుడు అక్కడ ఏదో మధ్యన మన మంగళగిరి దాబాల టైప్ లో మంచాలు వేసి కూర్చోబెట్టిన ఇవన్నీ